ప్రాస్టిట్యూట్సే కదండి. ఓకే. ఇప్పుడు మీరు సమంత ఊ అంటావా ఊహు అంటావా అని చేసింది. చేసినప్పుడు మీరు ఏం చూసిండ్రు? అందులో జ్ఞానం వచ్చిందా మీకు? మీకు ఏదైనా జ్ఞానం వచ్చిందా? మీరు రెడ్ లైట్ ఏరియాకి వస్తే వాళ్ళ దగ్గర ఏమొస్తుందో ఈ పాట చూస్తే కూడా అదే వస్తుంది. ఓకే. పాయింట్ 1. సాయి పల్లవి ఆ ఎగిరినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? హొయ్యలు కనిపిస్తున్నాయి కదా. ఆమె నెమలిలాగా డాన్స్ ఆడుతుంది అంటారు అందరూ. హొయ్యలు కనిపిస్తున్నాయా? నెమలిని పక్కన పెట్టండి, మధ్యలో జంతువులను ఎందుకు తీసుకొస్తారు? ఏం కనిపిస్తుంది మీకు ఆమె డ్యాన్స్ చేస్తుంటే? దాని నుంచి మీకు ఏదైనా జ్ఞానం వచ్చిందా? లేదా మీరేమైనా వేమనలా జ్ఞానోదయం అయ్యి వైరాగ్యం వచ్చిందా? సో వీళ్ళు సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ ఎప్పుడు కూడా జ్ఞానం ఇవ్వద్దు. మరి ఆ ఫీల్డ్ ఉన్న వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్స్ అంటే నేను అట్లా చెప్పట్లేదు. కళ కావచ్చు, ఆర్ట్ కావచ్చు. సమంత డ్రెస్సింగ్ సెన్స్ చూడండి ఆ పాటలో. ఆమె ఇట్లాంటి జ్ఞానం ఇస్తే ఎట్లుంటుంది?